ఏంటండి అలా ఏం ఆలోచిస్తూ తిరుగుతున్నారు ఇటు అటు? ఏం లేదా, సంపత్ శాస్త్రి వస్తాడు, ఇంతవరకు రాలేదు. మనమేమో పెళ్లి సంబంధానికి పోవాలి. అదిగో మాటలు వినపడుతున్నాయి, వస్తున్నట్టున్నాళ్ళండి. ఏంటండి నన్ను విసిగించారండి. ఆ పక్కన ఉన్న చెంబు తీసుకోండి. చెంబు అంటే చెంబు కదండి, కలుష్యం. ఫస్ట్ మీ ఆవిడ జనార్దన్కి ఇవ్వండి. చూడమ్మా జనార్దన, వాట్సాప్లో ఆడియో విత్ లిరిక్స్ పంపిస్తున్నాను, దాన్ని చూస్తూ పూజ చేయండి. ఆరతి టైంలో మాత్రం ఫోన్ చేయండి, ఒక సాంగ్ సింగుతాను. సంభావన మాత్రం ఫోన్పే చేసి మర్చిపోకండి. సరే సరే జనార్దన, నేను ఉంటాను. నమస్కారం అండి. ఏం పంతులు గారు, ఫోన్ చేస్తే బిజీ బిజీ, ఆన్లైన్ లో పూజలు ఏమైనా చేసినారా ఏంటి? ఏం చేయమంటావు జనార్దన, కాలంతో పాటు మనం కూడా ప్రయాణించాలి, తప్పుతుందా? ఇంతకు మన చిరంజీవి ఎక్కడా? చిరంజీవి బాలకృష్ణ వెంకటేశ. ఈ కామెడీ ఫేస్ కాదు, అసలు మన హీరో ఏడి? రెడీ అయ్యాడా లేడా? శుభమాని ప్రిన్సిపల్కి వెళ్తుంటే ఏంటి రాజు తుమ్ముతో? బ్రతుకున్నోడు దుమ్మితే ఏం నష్టం లేదండి, మీరేం కంగారు పడకండి. శాస్త్రి, పెళ్లిలో తద్దినాల మంత్రాలు చెప్తున్నావని సోషల్ మీడియాలో పెట్టి నిన్ను టామ్ టామ్ చేస్తారా? అరే నీకంటే పెద్ద ముండవాడిని, అందులో పురోహితుని, కొంచెం రెస్పెక్ట్ ఇరా. అలాగా దారికి ఇంతకు మన హీరో ఎక్కడా? వెళ్దామా? అందుకే వెయిటింగ్ నాయనా, నీకోసమే. దా వెళ్దాం దా. అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి స్నేహితుడు, అదిగో అబ్బాయి. అమ్మా, అమ్మాయిని తీసుకొని రండి. చూడమ్మా, ఇతడే అబ్బాయి. ఇతగాడు కాదమ్మా, ఆ స్మార్ట్ గాయ్. ఫస్ట్ అద్దలి సాగు. అమ్మాయి లక్షణంగా ఉంది. నీ పేరేంటమ్మా? స్వాతి. అమ్మాయి వాయిస్ బాగుంది, పాటలు ఏమైనా పాడతావమ్మా? ఇప్పుడు పాడమంటారు ఏంటి? సంగీతం ఏం నేర్పించలేదు కానీ బాగానే పాడుతుంది. ఓహో సూపర్. ఇంకే పెళ్ళయ్యాక ఆ పాటలు వాళ్ళు పడతారు, కానీ ముందు విషయానికి రండి. మురళి గారు, అమ్మాయి ఓకే, కానీ మా అబ్బాయి 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడతాడట మీ అమ్మాయి తోటి. దాందే ఉంది, పర్వాలేదు. ఏ అమ్మాయి, అబ్బాయి నచ్చాడా? నచ్చే ఉంటాలే, అంత మన ట్రైనింగే. ఇట్లాంటి సంబంధం ఎందుకు తీసుకురావడం? అర్థమైంది. సీను నెంబర్ 10. ఇతనే అమ్మాయి వాళ్ళ తండ్రి. ఇదిగో అబ్బాయి తల్లిదండ్రులు. ఈ మధ్యలో ఆవిడ అనారోగ్యంతో కాలం చేసింది. అదిగో అబ్బాయి వాళ్ళ స్నేహితుడు. పంతులు గారు, అమ్మాయిని పిలిపించండి. శుభం. అమ్మ కవిత, ముందు అబ్బాయి తల్లిదండ్రులకు అబ్బాయికి అమ్మ, నాకు సంభావన ఇస్తే సరిపోతుంది. అమ్మా, ఏం చదువుకున్నావు అమ్మా? నీ పేరేంటి? నా పేరు కవిత, డిగ్రీ చేసిన. శ్యామ్ గారు, మా అబ్బాయి ఒక 2 నిమిషాలు మీ అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడచ్చు సార్? అలాగేనండి, పర్వాలేదు. చూడు జనార్దన, నువ్వేం మాట్లాడుతావో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయితోనైనా ఈ అబ్బాయి నచ్చాడని అనిపించవయ్యా, నీకు పుణ్యం ఉంటది. పంతులు, ఖచ్చితంగా ఈ సంబంధం ఓకే అవుతుంది, కావాలంటే నీవి తట్టు. వెరీ గుడ్. పంతులు, పదా. కవిత గారు, నా పేరు శ్రీనివాస్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను.
మావాడు ఏం చెప్పాడు? నచ్చాడా? అంతా మన ట్రైనింగే. అర్థమైంది. అరే ఏం జరుగుతుందిరా? అమ్మాయిని పక్క తీసుకుపోయి ఏం మాట్లాడుతున్నావు ఆ 2 నిమిషాలు? అసలు ఏం జరుగుతుంది? చూసిన ప్రతి అమ్మాయి ఎందుకని నిన్ను వద్దంటుంది? ఒరేయ్, మేము పోయే లోపల నిన్ను పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని వద్దురా. అసలు నీ సమస్య ఏంటి నాన్న? మాతో చెప్పకూడదా? ఏంటమ్మా అలాంటి? మీకు నచ్చి మీరు మెచ్చేయకూడదు, త్వరలోనే తీసుకొస్తాను, నన్ను నమ్ము. అది కాదురా, పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయితో పెళ్లి ఏం మాట్లాడుతున్నావు? ఆ విషయం నాకు తెలియాలి బాగా. నువ్వు ఆగు జనార్దన. చూడు నాయన, అమ్మ నాన్నతో చెప్పుడు ఇబ్బంది అనిపిస్తే నువ్వు నా చెవులు ఊదు పా, అలా పోయి మాట్లాడుకుందాం. అవునా, నువ్వు పక్కకెళ్ళి ఏం చెప్తున్నావురా? అప్పటి వరకు ఓకే అన్నట్టుగా చూస్తున్నారు. నువ్వు పక్కకెళ్ళి మాట్లాడి రాగానే నో చెప్తున్నారు. గొప్పదీసి పెళ్లికి ముందు గట్రాలు గిట్లా కావాలంటున్నావా? నువ్వు ఆగు రాజు జనార్దన. ఆ నాయన, ఇప్పటికైనా నీ సమస్యలు ఏంటో చెప్పు. నీకు మతిపోయిందా? పెళ్లికి ముందే ఇలాంటివన్నీ చెప్తే ఏ అమ్మాయి అయినా ఎందుకు ఒప్పుకుంటుందిరా? అయినా ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే మహానుభావుడు అవుతావు కానీ పెళ్లి కొడుకు మాత్రం కావురా. ఆగే రాజు. నువ్వు సీను, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ పెళ్లి నేను చేస్తా కదా. మంత్రి గారు, మా వాడు ఏమైనా చెప్పాడా? అబ్బాయి, అసలు వాడి సమస్య ఏంటంటే, ఆగే రాజు. ఒరే నాన్న, అసలు నీ సమస్య ఏంట్రా? చూడమ్మా, ఒక్కొక్కరికి ఎన్నెన్నో సంబంధాలు చూస్తాం. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదిరాయి. కానీ సీనుకు పెళ్లి చేయడం అనేది నా జీవితంలో ఒక మంచి పని చేసినాడు అయితే. ఇలాంటి అబ్బాయి మీ కొడుకుగా రావడం అనేది మీ అదృష్టం. త్వరలోనే సీనుకు పెళ్లి జరుగుతుంది. మీరు నిశ్చింతంగా ఉండండి. ఎల్లుండి ఇంకొక సంబంధం చూడడానికి వెళ్తున్నాం. మీరు రెడీగా ఉండండి. ఓకేనా రాజు? ఆ దిష్టి బొమ్మల అద్దాలేంటి? తీసి ఎందుకెళ్ళు ఆయన శ్రీనివాసు, ముందుకు వచ్చాయి. అయ్యా భాస్కర్ గారు, నమస్కారం. నమస్కారం. భాస్కర్ గారు, అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి అతగాడి స్నేహితుడు. సురేంద్ర గారు, అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ పెద్దనాయన. అమ్మాయిని ప్రవేశపెట్టండి. సుమతి, అమ్మాయిని తీసుకుందా? మా అమ్మాయి వైష్ణవి. స్వీట్స్ ఇవ్వమ్మా. స్వీట్స్ బాగున్నాయమ్మా, అలా కూర్చో. చూడమ్మా వైష్ణవి, ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? ఎంఎస్సి చేస్తున్నా. చూడండి భాస్కర్ గారు, మీరు పర్మిషన్ ఇస్తే అమ్మాయి అబ్బాయి 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. దాని ఏముందండి, పర్వాలేదు, మాట్లాడండి. వైష్ణవి, వెళ్ళమ్మా. హాయ్. నా పేరు సీను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓ సారీ అండి, నాకు ఇది మామూలు. పదండి వెళ్దాం. మీ ఇద్దరిని అలా చూస్తుంటే మీ సమావేశం మీద ఫలించినట్టే ఉంది. ఏమంటే జనార్దన? చూడమ్మా, ఆ శుభార్తెతో నీ నోట వినాలనుంది. మా అబ్బాయి నచ్చాడా?
పర్లేదు చెప్పమ్మా. ఈ అబ్బాయి నాకు నచ్చాడు. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావు అమ్మా. ఆ 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏ అమ్మాయి ఈ వివాహానికి ఒప్పుకోలేదు. అసలు ఏం చెప్పాడమ్మా అమ్మ వాడు? బాబాయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు? సంబంధం కలుపుకున్నప్పుడు ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. అందుకని అడిగాను, ఏం జరిగిందో చెప్పమ్మా. పర్లేదు చెప్పమ్మా. నా పేరు సీను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. నా శాలరీ మంత్లీ 1.5 lakhs. నేను ఒక అనాథను. అనాథను అనగానే షాక్ అయినట్టున్నారు. అయ్యో అలాంటిది ఏం లేదండి, పర్లేదు చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మ తనకున్న లోపంతో బిచ్చమెత్తి నన్ను పోషించింది. తను అనారోగ్యంతో చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేను మాత్రం ఈ లోకంలో మిగిలిపోయా. అప్పుడు ఒక వ్యక్తి నన్ను అనాథాశ్రమంలో చేర్పించి నా బాగోగులు చూసుకున్నాడు. అక్కడున్న వాళ్ళని చూసి వాళ్ళ కోసం ఏదో సాధించాలని చాలా కష్టపడి చదివాను. దానికోసం మా సార్ చేసిన సహాయం ఎప్పటికీ మరవలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆ సార్ కనిపించడం మానేశాడు. చాలా వెతికాను, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నాకు ఉద్యోగం వచ్చాక ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. అక్కడ దంపతుల్ని చూసి నా మనసు చెలించిపోయింది. వాళ్ళని నా అమ్మ నాన్నలుగా ఇక్కడికి తీసుకొచ్చాను. అందరూ పిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ నేను నాకు జీవితాన్ని ఇచ్చిన ఆ దంపతుల్ని నా తల్లిదండ్రులుగా వేసుకున్నాను. ఇంకొక ముఖ్య విషయం, నా జీతం 1,50,000. అందులో 1,00,000 రూపాయలు అనాథాశ్రమంలో ఉన్న నా తమ్ముళ్లకు, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధ తల్లిదండ్రుల కోసం ఖర్చు పెడుతున్నాను. ఎందుకంటే నా భార్య పిల్లలతో పాటు వాళ్ళని కూడా పోషించాల్సిన బాధ్యత నా మీద. నాకు సంతోషమైన బాధ అయినా వాళ్ళతోనే పంచుకుంటాను, వాళ్ళతోనే గడుపుతాను. అందుకే నా జీవితాన్ని, నా ఆశయాన్ని పంచుకునే అమ్మాయి నా భార్య కావాలనుకున్నాను. ఈ లోకంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. మా అమ్మ చీర మాత్రమే నాకు తన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అందుకే పెళ్ళికి ముందే అన్నీ చెప్పాలనుకున్నాను. ఓ సారీ అండి, నాకు ఇది మామూలు. పదండి వెళ్దాం. మీతో పాటు నేను నడవాలనుకుంటున్నాను. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు భార్యను ప్రేమిస్తాడు. నీకు జీవితాన్ని ఇచ్చారని ఆ దంపతులనే తల్లిదండ్రులుగా చేసుకున్నావు. అమ్మ చీరని జ్ఞాపకంగా చేసుకొని అందులోనే మీ అమ్మని చూసుకుంటున్నారు. అలాంటిది కట్టుకున్న భార్యను ఎలా చూసుకుంటారో నాకు తెలీదా? అందుకే మీరు నాకు నచ్చారు. ఏంటండి, ఏంటా కన్నీళ్ళు? ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలు. నీ ఆశయాలు గొప్పవే, కానీ నాకు అందులో సెక్యూరిటీ కానీ సేఫ్టీ ఏం కనిపించట్లేదు. అయినా ఇలాంటి ఆశయాలున్న మీకు ఈ పెళ్లి చూపులు ఎందుకు, పెళ్ళెందుకు? నా ఆశయాలు గౌరవించి నాతో పాటు నడిచే మనసు కోసం. అబ్బో, ఇలాంటి పనులు చేస్తే సెంటర్లో శిలా విగ్రహాలు పెడతారే తప్ప బతకడానికి ₹1 కూడా ఎవ్వరివ్వరు. అయినా ఒక అనాథని పెళ్లి చేసుకోవాల్సినంత గొప్ప మనసు నాకు లేదు. అల్లునిగా స్వీకరించాల్సిన అవసరం మా వాళ్లకు అంతకన్నా లేదు. మీ సేవాభావం నాకు నచ్చింది, కానీ ప్రతి ఆడపిల్లకి కొన్ని కలలు, ఆశయాలు ఉంటాయి కదా. నాకు కూడా కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఇన్స్టాలో రీల్స్ చేయాలి, షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, నేను పెద్ద యాక్టర్ కావాలని నా కోరిక. మరి మీరు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారా? తప్పకుండా. అందులో నిజంగా మీకు టాలెంట్ ఉంటే
ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అది మీతోటి కాదు, మీకు వచ్చే జీతంలా అనాథలకు వాళ్ళకు వీళ్ళకి అంగా మిగిలేదంతా అది నాకు సరిపోదు. ఎలాగైనా ఇంట్లో ఒప్పిద్దామంటే మీరు అనాథ, పైగా ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. ఆశయాలు మాత్రమే ఉన్న మిమ్మల్ని నేను చేసుకోలేను, నా కోరికలు చంపుకోలేను. సారీ. అలా అందరు రిజెక్ట్ చేశారు, కానీ మీరు అర్థం చేసుకొని ఒప్పుకునేసరికి ఇంకా అండేంటండి, వైష్ణవ్ అని పిలవండి. కానీ ఒక్క షరతు, నీ సంపాదన ఎంతో కొంత అందరికి పంచిన ఏం కాదు, కానీ నీ ప్రేమ మాత్రం 100% నాకే కావాలి. కదా. ఒరే శ్రీను, మమ్మల్ని తల్లిదండ్రులుగా చేసుకున్నావు, కానీ ఇప్పుడు అనిపిస్తుందిరా నిన్ను కన్నవాళ్ళం మేము ఎందుకు కాలేకపోయామని. ఏంటమ్మా అలా అంటుంది? జన్మనివ్వకపోతే ఏంటి, నాకు జీవితాన్ని ఇచ్చారు, మీరు ఎప్పటికీ నా అమ్మ నాన్న. పంతులు, ఈ అబ్బాయి అనాథ సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? అంటే జనార్దన వాళ్ళు ఉన్నారు, అబ్బాయి కూడా చాలా మంచివాడని. మంచితనం ఒకటే సరిపోదు, పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు తెలుసా? పోయి పోయి ఒక కులము గోత్రము వంశము లేని ఒక అనాథను అల్లునుగా చేసుకునేంత గొప్ప మనసు నాకు లేదు. నానా ఏం మాట్లాడుతున్నావు? ఆగు, నీకేం తెలియదు. చూడు బాబు, నువ్వు మంచివాడివి కావచ్చు, కానీ నీకు తండ్రి ఎవరో తెలియదు, నీ ఇంటి పేరు ఏదో తెలియదు, నీ వంశం ఏదో తెలియదు. రేపు నన్ను ఎవరైనా అడిగితే నీ అల్లుడు ఎవరు అంటే నీ సమాధానం చెప్పాలి. రేపు నీ పిల్లలకు నీ తాతేడి అంటే ఏం సమాధానం చెప్తావు? నీ వంశం ఏంటంటే ఏం చెప్తావు? నాకంటూ పరువు ఉంది, నా ఇంటికి ఒక వంశం ఉంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నానా ఇంకా చాలు, తనకి ఇంటి పేరు లేకపోయినా మంచి మనసు ఉంది. మీరు వంశం అది ఇది అంటున్నారు కదా నాన్న, చిన్నప్పుడు నాకేం నేర్పించారు, ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? మనిషిని కులగోత్రాలు కాదు గుణాన్ని చూసి గౌరవించాలన్నావు కదా నాన్న, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సార్, నేను అనాథాశ్రమంలో పెరగొచ్చు, అంత మాత్రాన మాకు తల్లిదండ్రులు లేకుండా ఉంటారా? కాకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. చూడండి, మీరు వంశం ఇంటి పేరు అంటున్నారు. ఇన్ని రోజులు నన్ను పెంచిన నా ఆశ్రమమే నాకు అమ్మలాంటి. నాకు చదువు చెప్పిన గురువులు, జీవితాన్ని ఇచ్చిన వీళ్ళే నాకు తల్లిదండ్రులు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, సోదరులు. నన్ను ఆదరించి ఇంతవాణ్ణి చేసిన పెద్దల ఆశీర్వాదమే నా ఇంటి పేరు. భాస్కర్ గారు, మీ కూతురికి కుటుంబం కావాలనుకున్నారు, మావాడికి కుటుంబం విలువేంటో తెలుసు సార్. తల్లిదండ్రులు లేరంటున్నారు, కానీ ఆ తల్లిదండ్రులు లేని బాధ ఏంటో మావాడికి తెలుసు సార్. వాళ్ళ అమ్మ అంటే వానికి ప్రాణం సార్. అలాంటిది మీ అమ్మాయిని కంట తడి పెట్టుకోకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు సార్. మావాడు మంచోడు సార్. భాస్కర్ గారు అబద్ధాలాడి ఎన్నో పెళ్లి చేస్తున్నారు, కానీ పెళ్లికి ముందు తన గురించి తెలియాలనుకున్నాడు. ఇక్కడ అతను నిజం తెలుస్తలేదు సార్. సార్, మన పిల్లల పుట్టినరోజున వాళ్ళని అనాథాశ్రమాలకు తీసుకెళ్తాం, వాళ్ళకి కావాల్సినవి కొనిస్తాం, వాళ్ళకి విరాళాలు ఇస్తాం, వాళ్ళతో సెల్ఫీలు దిగుతాం, అన్నదానము చేస్తారు. తర్వాత వేదికల మీద సోషల్ వర్కర్గా తప్పట్లు కొట్టించుకుంటారు. కానీ అలాంటి ఆశ్రమం నుంచి వచ్చిన ఒక అబ్బాయిని అల్లుడిగా ఎందుకు ఒప్పుకోరు? వృద్ధాశ్రమంలోని వృద్ధులకి పళ్ళు పంచిపెట్టి వాళ్ళతో సెల్ఫీలు దిగుతారు. అదే ఇంట్లో ఉన్న వృద్ధులను మాత్రం గౌరవించారు. సమాజం కోసం చేస్తే హీరో అంటారు. అలాంటి వ్యక్తే మన ఇంట్లో ఉంటే మూర్ఖుడు అంటారు. సమాజంలో ఇదేనా సార్ మనిషికి ఇచ్చే విలువ? అనాథగా పెరగడం మా తప్పు కాదు సార్, అనాథగా పోవడం మన తప్పు అవుతుంది. అలా చూసుకుంటే మా వాడికి ఉన్నంత పెద్ద కుటుంబం ఇక్కడ ఎవరికి లేదు సార్. ఇంకేం ఆలోచిస్తున్నారు నాన్న? ఇంతమంది చెప్తుంటే అబ్బాయి ఎలాంటి వాడో అర్థమైతలేదా అంటే? ఇతను అల్లుడిగా చేసుకోవడమే మీ తప్పు అనుకుంటే
ఇలాంటి మంచి మనిషిని నేను భర్తగా చేసుకోపోవడమే నేను చేసిన అతిపెద్ద తప్పు అవుతుంది నాన్న. ఒరే భాస్కర్, వీళ్ళందరూ చెప్పింది విన్నావు కదా, మన అమ్మాయికి ఈ అబ్బాయే కరెక్ట్ అనిపిస్తుంది. చూడు బాబు, సమాజంలో ఒక అమ్మాయి తండ్రిగా నేను నీ గురించి నీ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు ఒక మనిషిగా ఆలోచించి మీ అందరికీ చెప్తున్నాను, ఈ అబ్బాయి నాకు కూడా నచ్చాడు. ఇక నుండి నా వాళ్ళందరూ నీ వాళ్ళు, నీ వాళ్ళందరూ నా వాళ్ళు. ఇంకేం జనార్దన, సర్వే జన సుఖినో భవంతు. పెళ్లికి ఏర్పాటు చేసుకుందాం. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తో శుభం. మంత్రి గారు, అలాగే మా రాజు కూడా ఒక సంబంధం చూడండి. ఇతగాడిక గంతకు తగ్గ బొంత రేపే సెట్ చేద్దాం. నాకు ఇలాంటి అమ్మాయి అవసరం లేదు. నాకు కొన్ని షరతులు ఉన్నాయి. నీకు షరతులా? హాయ్ ఎవ్రీవన్. సో దోస్తుగాళ్ళు అనే యూట్యూబ్ ఛానల్లో కొత్త కాన్సెప్ట్తో ఈ అబ్బాయి నాకు నచ్చాడు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాము. ఇప్పటిలాగే మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ దోస్తుగాళ్ళు.